వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా, అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్న ప్లాట్ నంబర్, కార్ కొన్న కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత, సో మీ పేరులో బలం బాగుందా లేదా. రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్, సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది. దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. ఈరోజు రజిత పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఇది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. RAJITHA. సో చాల్డియన్ సిస్టమ్ ప్రకారం రజితలో 6, 10, 11, 12, 13, 15 నంబర్. దీంట్లో 3 అచ్చులు, 12 అల్లులు. దీస్ ఆర్ ఓవల్స్. సో AIA, ఏ అంటే 1, I అంటే 1, A అంటే 1, టోటల్ వాల్యూ 15. సో ఈ 12ని రివర్స్ నంబర్ అంటారు. ఏది కోరుకున్నా ఉల్టా అవ్వడం. కాపురం బాగుండాలి అని రజిత అనుకుంటే కాపురం బాగుండదు. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం బాగుండు, డబ్బు బాగుండాలంటే డబ్బులో ఉండరు. ఇంకోటి, ఈ రజిత కానీ 1 కానీ 1 పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 28లో పుట్టినా ఈ 1-6 ఎఫెక్ట్ వస్తుంది. అదేవిధంగా 3, 12, 21, 30ల తేదీ పుట్టిన
ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్స్కి వ్యతిరేకం. అంటే రజిత పేరు 1-10-19-20 పుట్టిన, 3-12-21-30 పుట్టిన, ఈ పేరులో వచ్చే 15 అంటే 6, ఈ 6వ నంబర్కి వ్యతిరేకం. ఎందుకంటే 1కి 6 పడదు, 3కి 6 పడదు. ఇలా పుట్టుంటే 1లో పుట్టుంటే ఈ 1-6 ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది, కోపం ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ 12వ నంబర్ ఉంది, మళ్ళా 1-6-6-3 పడితే రిలేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఈ 3 ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టే. సో రజితలో 1-10-19-28, 3-12-20 పుట్టిన వాళ్ళకి ఈ స్పెల్లింగ్ యాప్ట్ కాదు. అండ్ సెకండ్ సిస్టంలో రజితలో ఏముందో చూద్దాం. సో రజితలో 12 నంబర్ రావడం ఫస్ట్ ఇంపార్టెంట్ డిఫెక్ట్. 12 వల్ల జీవితం తలకిందులు. పోనీ పైథాగరస్ సిస్టంలో బాగుందా అంటే పైథాగరస్ సిస్టంలో రజితలో 31 నంబర్ ఉంది. ఈ 31 నంబర్ని డెత్ నంబర్ అంటారు. 9, 11, 20, 21, 22 + 9 31. ఈ 31 నంబర్ని డెత్ నంబర్. ఈ 31 నంబర్లో ఎవరున్నా వాళ్ళు పడినన్ని బాధలు ఇంకా వేరే ఏ నంబర్ వాళ్ళు పడి ఉండరు. 13 and 31 సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ అండి. 13 అయినా 31 అయినా సేమ్. సో అర్లీ హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్, అర్లీ డెత్ ఉంటుంది. సో నేను కొన్ని వేల మంది రజితాలు చూశాను విత్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ 31 నంబర్ వల్ల లైఫ్ చాలా బ్యాడ్ అవుతుంది. సో రజితలో 12 నంబర్ అండ్ 31 నంబర్ ఎఫెక్ట్ వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. సో మీ పేరు రజిత అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. సో స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లలో ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా వస్తే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ విల్ స్పెండ్ అరౌండ్ 30 minutes టైం పర్ క్లయింట్. అపాయింట్మెంట్స్ కూడా చాలా లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. రష్ఫుల్గా పెట్టుకోను, చాలా మినిమం అపాయింట్మెంట్స్ పెడతాను. అర్థమయ్యేలా చెప్తాను. పాత స్పెల్లింగ్ ఎలా ఉంది, కొత్త స్పెల్లింగ్ ఎలా ఉండాలి, దీనివల్ల లాభాలు ఏంటి, ఈ నంబర్లో గతంలో ఎవరెవరు ఉన్నారు, ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారు, మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ నంబర్స్, అన్లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది లక్కీ స్టోన్స్ లేట్ చేస్తున్నారు. దయచేసి లేట్గా వేసుకోవద్దండి. కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ ధరించండి, చాలా అదృష్టవంతులు అవుతారు. అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ గ్రఫాలజీ. సో నేరుగా రావడానికి మణికొండ ప్రతి బుధవారం మరియు ఆదివారం అందుబాటులో ఉంటాను. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో వన్స్ మోర్ టైం ఐ రిపీట్, మీ పేరులో బలం ఎంత, ఎందుకంటే అన్ని పేర్లు కవర్ చేయలేం కదా, మిస్ అవుతుంటా కదా. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్కి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. నేను కానీ పేరు బాగాలేదని వాయిస్ ఇస్తే దయచేసి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది ఏం చేయాలి, దోషాలున్న పేరుని ఫ్రీగా నేను చేయకూడదు, ఫ్రీగా మీకు ఇచ్చిన అది పని చేయదు. ఇది ఒల్లి కాంచానం కర్మ విమోచనం చేసుకోవాలి. సో 1 time ఫీ ఉంటుంది, ఇక్కడ ఆఫీస్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక
డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.